Hello, my dear beloved viewers. Welcome back to our channel. Integration Telugu Academy Part 8, Part 7 ఆల్రెడీ నిన్న రిలీజ్ చేశాను. ఈరోజు పార్ట్ 8. ఇంకా ఎక్సైజ్ 6B కంప్లీట్ అయిపోతుందండి దీంతో. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎక్సైజ్ 6C. సో ఫస్ట్ ఈ వీడియోలో మీకు రిమైనింగ్ ప్రాబ్లమ్స్, లాస్ట్ మనకి ఎక్సైజ్ 6Bలో రోమన్ నెంబర్ 2లో 10 ప్రాబ్లం నెంబర్ 10 తోటి ఎండ్ అయిందండి. ఇప్పుడు మనం ప్రాబ్లం నెంబర్ 11 ఇంటిగ్రల్ sin cube x dx, ఇంటిగ్రల్ రోమన్ నెంబర్ 3 ఎక్సైజ్ 6B రోమన్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 11. ఓకే, ఇంటిగ్రల్ sin cube x dx. ఓకే, ఇక్కడ ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే సైన్ క్యూబ్ ఉన్నది, అదే సైన్ స్క్వేర్ ఉందనుకోండి 1 - cos 2x/2. ఇక్కడ సైన్ క్యూబ్ ఉంది అంటే మనకి సబ్ మల్టిపుల్స్లో sin 3θ ఫార్ములా తెలియాలి. sin 3θ ఫార్ములా ఏంటండి 3 sin θ - 4 sin cube θ. దాని నుంచి మనం sin cube θ తీసుకురావాలి. సో ఫస్ట్ మనం ఈ సొల్యూషన్స్లో చక్కగా we know that sin 3θ లేదా sin 3x. ఓకే, sin 3x రాస్తాం. 3 sin x minus 4 sin cube x. ఓకే, కానీ నాకు కావాల్సిన sin cube కాబట్టి దీన్ని నేను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాను, దీన్ని రైట్ సైడ్. అంటే ఏమవుతుంది ఇప్పుడు ఇది 4 sin cube x is equal 3 sin x minus sin 3x. 3 sin x minus sin 3x. Therefore, sin cube x is equal 1/4 into 3 sin x minus sin 3x. 3 sin x minus sin 3x. మనకి ఇక్కడ sin cube x ఇవ్వబడిందండి. sin cube x is equal 1/4 into 3 sin x minus sin 3x. కానీ ఇప్పుడు let I is equal integral sin cube x to dx. సో is equal, ఇప్పుడు sin cube x అంటే ఎంత అండి 1/4 into 3 sin x minus sin 3x. ఓకే, సో ఇప్పుడు మనం విడివిడిగా రాసినట్లయితే చక్కగా 3/4 into ఇంటిగ్రల్ sin x dx minus 1/4 into ఇంటిగ్రల్ sin 3x dx. ఓకే, సో sin x ఇంటిగ్రల్ మైనస్ cos x, ఓకే, మైనస్ 1/4 ఇంటూ ఇది కూడా మనకి cos 3x/3. ఓకే, ఎక్స్ క్వశ్చన్తో డివైడ్ చేసాం. ఇప్పుడు మనం ఫైనల్గా ఆన్సరు మైనస్ 3/4 cos x మైనస్ ప్లస్ 1/12 cos 3x ప్లస్ 1/12 cos 3x ప్లస్ sin cube x. sin cube xలో sin 3x is equal 3 sin x minus 4 sin cube x. ఈ 4 sin cube x లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది, మీరు రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్. కానీ 4 sin cube x is equal 3 sin x minus sin 3x. కానీ నాకు కావాలి sin cube x కాబట్టి sin cube x is equal 1/4 into 3 sin x minus sin 3x. చక్కగా sin x ఇంటిగ్రల్ మైనస్ కాస్, ఇక్కడ కూడా మైనస్ కాస్ x క్వశ్చన్ డివైడ్ చేశాం. ఓకే,
సో అంటే మనకి ఏదైనా అన్నోన్ ప్రాబ్లం వచ్చినప్పుడు మన బేసిక్గా మనం ఏం నేర్చుకున్నాం దాని నుంచి ఎలా ప్రొసీడ్ కావాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ cos cube x dx. Question number 12 cos cube x dx. ఇంకోటండి, నెక్స్ట్ నేను లైవ్ ప్రోగ్రామ్ చేస్తానండి. అది ఆ డేట్ కూడా మీకు త్వరలోనే అనౌన్స్మెంట్ చేస్తాను. ఆ టైమింగ్ అనేది అది ఈవినింగ్ పూట, ఎందుకంటే కాలేజ్ నుంచి అందరూ వస్తారు కాబట్టి, ఫ్రీగా ఉంటారు కాబట్టి ప్లాన్ చేస్తున్నాను. సో మీకు ఇంటిగ్రేషన్లో ఎలాంటి డౌట్ ఉన్నా కానీ చక్కగా దానిలో మీరు అడిగి చెప్పించుకోవచ్చు. ఇంటిగ్రేషన్ పార్ట్ సంబంధించినటువంటి ఎలాంటి డౌట్ ఉన్నా చక్కగా మీకు అడిగి చెప్పించుకోవచ్చు. ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే చక్కగా మీకు క్లారిఫై చేస్తాను. ఇన్ కేస్ ఆఫ్ నాకు బోర్డు అవైలబిలిటీ లేనట్లయితే మీకు డెఫినెట్గా ఏవైతే మీరు క్వశ్చన్స్ రైట్ చేశారో వాటికి సంబంధించిన సొల్యూషన్ డెఫినెట్గా మీకు నేను ఫార్వర్డ్ చేస్తానండి, డెఫినెట్గా. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ ఇంటిగ్రల్ cos cube x dx. ఓకే, సో ఇక్కడ కూడా సొల్యూషన్ మనకి ఇందాక sin cube x అంటే sin 3x ఫార్ములా రాశారు. అలాగే cos cube x అంటే cos 3x. cos 3x ఫార్ములా ఏంటండి? 4 cos cube x minus 3 cos x. cos 3x is equal to 4 cos cube x minus 3 cos x. ఓకే, కాబట్టి మనకి ఏం కావాలి? కాస్ క్యూబ్ కావాలి. అంటే ఇది ఇలా ఉండిపోతుంది, దాన్ని ఏం చేయాల్సిన పని లేదు. కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నట్లయితే మనకి 3 cos x ప్లస్ cos 3x is equal to 4 cos cube x. ఓకే, అంటే ఆ 4 కూడా ఇటు వచ్చినట్టయితే 1/4 ఇంటూ 3 cos x ప్లస్ 3 cos x ప్లస్ cos 3x. 3 ఎక్స్ట్రా పడుతుందండి, cos 3x. ఓకే, ఈజ్ ఈక్వల్ cos cube x. ఓకే, 3 cos x ప్లస్ cos 3x అంటే మనం ఇక్కడ నుంచి cos cube x ఫార్ములా విడివిడి రాసినట్లయితే ఇక్కడ విడివి రాసేద్దాం, నష్టం లేదు, ఎలాగ ఇంటిగ్రేషన్ కాబట్టి 3/4 ఇంటూ cos x ప్లస్ 1/4 ఇంటూ cos 3x. ఓకే, ఇది cos cube x. ఇప్పుడు లెట్ I is equal ఇంటిగ్రల్ cos cube x dx is equal to ఎంత అనేది 3/4 cos x ప్లస్ 1/4 cos 3x. ఓకే, dx. ఓకే, కాబట్టి ఇక్కడ మనం 3/4 ఇంటూ సపరేట్ చేసాము, సపరేట్లీ ఎవాల్యుయేటెడ్ గివెన్ ఇంటిగ్రల్. ఓకే, సో 1/4 ఇంటూ cos 3x dx. ఓకే, సో cos ఇంటిగ్రల్ sin, సో sin x. ఓకే, ప్లస్ 1/4 ఇంటూ sin 3x by 3. సో is equal 3/4 ఇంటూ sin x ప్లస్ 1/12 ఇంటూ sin 3x ప్లస్ cos ఇంటిగ్రల్ sin. ఇందాకేమో sin ఇంటిగ్రల్ cos మైనస్ cos. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, sin square x ఇచ్చిన, cos square x ఇచ్చిన, sin cube x ఇచ్చిన, cos cube x ఇచ్చిన, ఆ నెక్స్ట్ cos power 4 sin power 4 కూడా చెప్తారండి. అవి కూడా ఉన్నాయి మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో. 15th ప్రాబ్లం ఉందండి, cos power 4. ముందు నేను ఈ 13, 14 చెప్పి 15th చెప్తానండి. ఓకే,
క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13. ఇంటిగ్రల్ cos x cos 3x dx. ఇంకోటి cos x cos 2x dx. ఓకే 13 చేస్తానండి. cos x cos 2x dx. ఓకే కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది సపోజ్ ఓన్లీ cos 2x ఉందనుకో sin 2x by 2x 2 cos x ఉందనుకో sin x. కానీ రెండు మల్టిప్లై ఉన్నప్పుడు మనకి ఏ ఫార్ములా ఉంది? cos a cos b cos a cos b cos a cos b. ఆల్రెడీ మనం సబ్ మల్టిపుల్స్లో ట్రాన్స్ఫర్మేషన్స్లో మనం చేయడం జరిగింది. cos a cos b cos a cos b cos a cos b is equal 1/2 into cos a minus b plus cos a plus b cos a minus b plus cos a plus b. ఎందుకంటే మీకు ఇది ముందు వేసింది ఎందుకంటే రేపు పొద్దున సపోజ్ sin x sin 2x ఇచ్చాను, sin x sin 2x ఇచ్చాను, అప్పుడేంటి sin a sin b అంటే హాఫ్ ఇంటూ cos a minus b మైనస్ cos a plus b మైనస్ వస్తుంది. అందువల్ల మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇది ముందు రాయాల్సి వచ్చింది అనమాట. ఓకే సో ఇప్పుడు దీన్ని గమనించినట్లయితే ఇప్పుడు cos x cos 2x ఏమవుతుందో చూద్దాం. 1/2 ఇంటూ x minus 2x ప్లస్ cos x plus 2x. ఓకే సో ఏమైందండి ఇది 1/2 ఇంటూ ఇదేమో cos ఆఫ్ మైనస్ ఎక్స్, ఇదేమో cos ఆఫ్ 3x. ఓకే ఇప్పుడు కాసులో మనకి మైనస్ ఉన్న ప్లస్ ఏనండి. సో 1/2 cos x ప్లస్ 1/2 cos 3x. ఓకే ఇక్కడ రాస్తాం సిన్స్ cos ఆఫ్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ cos x ప్లస్ cos x. ఓకే అది కాబట్టి లెట్ i ఈజ్ ఈక్వల్ cos x cos 2x విత్ రెస్పెక్ట్ టు x. ఓకే ఇప్పుడు ఏమవుతుంది ఇది 1/2 cos x ప్లస్ 1/2 cos 3x dx. ఓకే సో ఇప్పుడు మనం విడివిడిగా రాస్తాము. 1/2 cos x dx ప్లస్ 1/2 cos 3x dx. సో ఏమవుతుంది ఇప్పుడు నీకు చక్కగా 1/x ఇంటూ కాస్కి sin x ప్లస్ 1/2 ఇంటూ కాస్కి sin 3x by 3. Okay, so finally you got the solution as 1/2 sin x plus 1/6 sin 3x. సో ఇక్కడ cos a cos b cos a cos b ఫార్ములా 1/2 cos a minus b plus cos a plus b. కాబట్టి ఇక్కడ a ప్లేస్లో x b ప్లేస్లో 2x కాబట్టి a ప్లస్ x b ప్లేస్లో మైనస్ 2x కాబట్టి x మైనస్ 2x x ప్లస్ 2x x మైనస్ 2x అంటే మైనస్ x కాసులో మైనస్ x ఉన్న ప్లస్ కాబట్టి కాస్ట్ ఇంటిగ్రల్ మనకి సైను కాస్ట్ ఇంటిగ్రల్ సైను కానీ x కోషంతో డివైడ్ చేయాలి. ఓకే దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 ఏంటంటే cos 3x అంటే సేమ్ ఇదే డీటో. క్వశ్చన్ నెంబర్ 14 ఇక్కడ cos x cos 3x అండి. అంటే ఇక్కడ నీకు b ప్లేస్లో 3x ఉంది కాబట్టి ఇక్కడ ఇది మనకి 3x అంటే ఎంత అవుతుంది నీకు మైనస్ 2x. ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఏమవుతుంది 4x. అంటే ఇప్పుడు ఇది ఏమైపోయిందండి మైనస్ కాస్త ప్లస్ అయిపోయింది. ఓకే ఇక్కడ ఇది 4x అయింది. ఓకే 4x. ఓకే సో ఇప్పుడు cos x cos 3x ఎంత అయింది 1/2 cos 2x. ఓకే 1/2 నెక్స్ట్ 1/2 cos ఏమవుతుందండి 4x. ఓకే 1/2 cos 4x. ఓకే సో విడివిడి రాసినట్లయితే మనం 1/2 cos 2x dx. ఓకే dx 1/2 ఇక్కడ ఒకసారికి
4x. ఓకే, సో ఇక్కడ మళ్ళా రాద్దాం ఇంకోసారి సేమ్ డీటో. ఏమైందండి ఇది 1/2 ఇంటూ sin 2x/2 ప్లస్ 1/2 ఇంటూ sin 4x/4. సో ఫైనల్గా 1/4 sin 2x ప్లస్ 1/8 sin 4x ప్లస్. ఓకే, సో ఇందాకేమో cos x cos 2x, ఇప్పుడేమో cos x cos 3x. కాబట్టి ఈ విధంగా మీకు ఈ విధంగా ఇచ్చినప్పుడు చక్కగా చేసుకోవచ్చు. సపోజ్ ఇదే మీకు ఇదే ప్రాబ్లం, సపోజ్ ఎక్స్ట్రా క్వశ్చన్ రేపు పొద్దున ఏ విధంగా ఇచ్చిన కాస్ బదులు సైన్ అండి, కాస్ బదులు సేమ్ ఇదే నేను సైన్ ఎక్స్ సైన్ 3x అన్నానండి. సపోజ్ ఇదే ఇచ్చాను. ఇప్పుడు మనకి సైన్ ఏ సైన్ బి ఫార్ములా అంటే ఆ క్వశ్చన్ లేదండి మనకి, ఎక్సైలో లేదండి. అందువల్ల సైన్ ఏ సైన్ బి ఉన్నట్టు ఏంటి 1/2 cos a మైనస్ బి మైనస్ cos a ప్లస్ బి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి సైన్ ఎక్స్ సైన్ 3x ఈజ్ ఈక్వల్ సేమ్ డిటో, మధ్యలో మైనస్ పెట్టుకుంటే అయిపోయింది అంతే. మధ్యలో మైనస్ పెట్టుకున్నట్టయితే ప్లస్ బదులు మైనస్, సేమ్ ఆన్సర్. చూసారా? అందువల్ల మీకు ఒక ప్రాబ్లం నేర్చుకుంటే రెండో ప్రాబ్లం కూడా ఎలా చేయాలో తెలియాలండి. ఫస్ట్ ఇంటిగ్రేషన్లో మనం సాధ్యంత వరకు ఈ ప్రాసెస్ అనేటువంటి చాలా జాగ్రత్తగా మీకు తెలియాలండి. ఇక్కడ సైన్ ఎక్స్ సైన్ 3x ఉంది. ఓకే, కాస్ ఎక్స్ కాస్ 3x నేర్చుకున్నప్పుడు సైన్ ఎక్స్ సైన్ 3x ఈజీ కదా. సో ఆ విధంగా అందువల్ల క్వశ్చన్స్ ఏమి ఇచ్చిన చేయగలిగేట్టు ఉండాలి. సైన్ ఇస్తే ఎలాగో, కాస్ ఇస్తే ఎలా, సైన్ ఇచ్చినప్పుడు ఎలా చేసినావు, కాస్ ఇచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు కదా. సో రెండు సైన్లు చేసాము, రెండు కాసులు ఏ విధంగా చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ ఓన్లీ ప్లస్ బదులు మైనస్ అండి అంతే, ఇంకేం లేదు. అదే ఆన్సర్ అన్నమాట, నో చేంజ్. సో ఈ విధంగా మీరు ఎక్కడ సైన్ ఉన్నా కానీ చక్కగా చేసుకోవచ్చు. సో దానిలో లేదండి ఎక్సెల్లో, కానీ రేపు పొద్దున కనిపించినట్లు ఎలా చేయాలని తెలియజేశారు. ఓకే, ఈ విధంగా మధ్యలో జస్ట్ మైనస్. అందుకే ఎప్పుడైనా సైన్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది, కాసు ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. ఓకే, రెండు సైన్ ఉన్నా రెండు కాసులు ఉన్నా వచ్చేది కాసేనండి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మీకు ఈ 15th క్వశ్చన్ cos పవర్ 4x. సో ఇందాక మీకు నిన్నేమో cos స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ నేర్చుకున్నాం, ఇందాకేమో cos క్యూబ్ ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్ నేర్చుకున్నాం ఎలా చేయాలో, అంటే సైన్ 3x ద్వారా. మరి cos పవర్ 4x లేదు కదా మనకి, కాబట్టి ఇక్కడ cos పవర్ 4కి ఎలాగు అనేది మీకు తెలియజేస్తాను. చూడండి అట్లా 15th క్వశ్చన్, ఇది కొంచెం స్టార్ మార్క్ పెట్టుకోండి. ఓకే, ఇంటిగ్రల్ cos పవర్ 4x dx. ఓకే, సో సొల్యూషన్ మనకి తెలిసింది ఏంటంటే ఫస్ట్ అసలు cos స్క్వేర్ ఎక్స్కే తెలుసు. cos స్క్వేర్ ఎక్స్ ఫార్ములా ఏంటండి 1 ప్లస్ cos 2x/2. cos స్క్వేర్ ఎక్స్ ఫార్ములా 1 ప్లస్ cos 2x/2. అంటే ఇప్పుడు cos పవర్ 4 కావాలన్నా, cos పవర్ 4 కావాలంటే ఏం చేయాలండి, cos స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాసుకోవాలి. అంటే ఏమవుతుంది 1 ప్లస్ cos 2x డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, అంతే కదండి. ఇప్పుడు చూడండి ఇక్కడ a/b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ బై b స్క్వేర్ కదా. అందులో cos 2x హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్ చూడండి a ప్లస్ హోల్ స్క్వేర్ a స్క్వేర్. ఓకే, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ a ఇంటూ b. ఓకే, ఇదేట బై ఎంత అండి ఇది 2 స్క్వేర్ అంటే 4. కాబట్టి ఇప్పుడు ఇది 1/4 ఇంటూ ఇలా రాద్దాం. 1 స్క్వేర్ అంటే 1. అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి cos స్క్వేర్ 2x, అసలు cos స్క్వేర్ 2x డైరెక్ట్ లేదు కదా. cos స్క్వేర్ 2x ఫార్ములా ఏంటి, ఇప్పుడు cos స్క్వేర్ x ఫార్ములా ఏంటి cos 2x. అంటే ఇక్కడ x ఉన్నప్పుడు దీని ప్లేస్లో ఏమైందండి ట్వైస్ అయింది.
అలాగే ఇక్కడ ఎక్స్ ప్లస్ 2x ఉంటే 2 ఇంటూ 2 4x అవుతుంది. అంటే ఏం రాయాలి? 1 ప్లస్ కాస్ 4x/2 ఇది మీరు. సో ప్లస్ 2 కాస్ 2x ఇక్కడ రాస్తాను. మనకి కాస్ స్క్వేర్ థీటా ఉందండి. కాస్ స్క్వేర్ థీటా ఫార్ములా ఏంటండి? 1 ప్లస్ కాస్ 2θ/2. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ థీటా ఉన్నప్పుడు దానికి ట్వైస్ అవుతుంది, రెట్టింపు అవుతుంది, ట్వైస్ ఆఫ్ దట్ వన్. సో అలాగే ఇప్పుడు కాస్ స్క్వేర్ 2x అన్నాను. సో ఇన్ ప్లేస్ ఆఫ్ థీటా యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 2x. సో ఏమైపోతుందండి? నౌ ఇట్ బికమ్స్ 2 ఇంటూ 2 4x అయిపోతుంది. సో ఈ విధంగా మనం రాయటం నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే చక్కగా వీడియో రాస్తాను. 1/4 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ కూడా 1/2 అగైన్ 1/2 కాస్ 4x ఇక్కడ 1 అండి. దీన్ని సపరేట్ చేస్తే 1/2 ఓకే ప్లస్ 1/2 కాస్ 4x ఓకే ప్లస్ 2 కాస్ 2x ఓకే. సో ఇది మనకి. సో ఇప్పుడు 1 ప్లస్ 1/2 ఎంత అండి? 3/2. 1 ప్లస్ 1/2 ఎంత? 3/2. సో 3/2 ప్లస్ 1/2 కాస్ 4x ప్లస్ 2 కాస్ 2x. ఇప్పుడు సపరేట్ చేసినట్టయితే విడివిడి రాసినట్టయితే ఎంత అండి? 3/8 ప్లస్ 1/8 ఇంటూ కాస్ 4x ప్లస్ ఇక్కడ 2 ఇంటూ 1/4 క్యాన్సిల్ అయితే ఎంత? 1/2 కాస్ 2x. ఇది మీకు ఫైనల్. సో కాస్ పవర్ 4xకి ఎంత అండి? 3/8 ప్లస్ 1/2 ఇంటూ 1/4 ఈజ్ ఈక్వల్ 1/8 కాస్ 4x. 2 ఇంటూ 1/4 2 ఇంటూ 1/4 అంటే 1/2 ఓకే. దేర్ఫోర్ ఇప్పుడు లెట్ I ఈజ్ ఈక్వల్ కాస్ పవర్ 4x dx. సో ఇక్కడ రాసేస్తానండి 3/8 ప్లస్ 1/8 కాస్ 4x ప్లస్ 1/2 కాస్ 2x dx ఓకే. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం 3/8 ఇంటూ 1 ఇంటిగ్రల్ x ఓకే. నెక్స్ట్ 1/8 ఇంటూ కాస్ ఇంటిగ్రల్ సైన్ ఓకే బై 4 ఓకే. కాస్ 4x ఇంటిగ్రల్ సైన్ 4x/4. నెక్స్ట్ ప్లస్ 1/2 ఇంటూ కాస్కి సైన్ సో సైన్ 2x/2 ఓకే. సో ఫైనల్లీ we got to obtain 3x/8 plus 1/32 ఇంటూ ఇంకా మీరు గమనించినట్లయితే 1/32 ఓకే సైను 4x నెక్స్ట్ ప్లస్ 1/4 సైన్ 2x ప్లస్ ఓకే. ఇక్కడ గమనించినట్లయితే మీకు ఇక్కడ కాస్ పవర్ 4 అంటే కాస్ స్క్వేర్ x హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 1 ప్లస్ కాస్ 2x హోల్ స్క్వేర్ బై 2 ఓకే. సో ఇప్పుడు ఇది a ప్లస్ హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. అగైన్ ఇక్కడ కాస్ స్క్వేర్ 2x వచ్చింది కాబట్టి దీన్ని 1 ప్లస్ కాస్ 4x/2 సపరేట్ చేసినట్టు 1/2 ప్లస్ 1/2 కాస్ 4x. ఈ 1 ప్లస్ 1/2 ఎంత అవుతుంది? 3/2 అవుతుంది. 3/2 ఇంటూ 1/4 ఎంత? 3/8. 1/2 ఇంటూ 1/4 మనకి 1/8. 2 ఇంటూ 1/4 1/8 ఓకే. సో ఇది మనకి కాస్ పవర్ 4. యాక్చువల్గా మనకి సైన్ పవర్ 4 ఇవ్వలేదండి. సో అది కూడా ఇక్కడ నేను చేసుకుంటా. సైన్ పవర్ 4 యాక్చువల్గా ఇవ్వాలి. సైన్ పవర్ 4 కూడా ఇక్కడ ఇవ్వలేదండి. ఎక్స్ట్రా క్వశ్చన్ అంటే పొద్దున ఎగ్జామ్లో సైన్ పవర్ 4x ఇచ్చాను ఎలా చేయాలి అన్న ఆలోచన మీకు పెద్ద ఇబ్బంది కలిగించుకోండి. ఇక్కడ వీ నో దట్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఫార్మ్ ఏంటి? 1 మైనస్ కాస్ 2x
బై జస్ట్ మైనస్. కాబట్టి ఇక్కడ మనం చక్కగా ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, therefore sin పవర్ 4x is equal sin square x whole square, sin square x whole square. sin square x అంటే మనకేంటి 1 మైనస్. ఓకే, ఇక్కడ కూడా మైనస్. సో ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2ab. సో ఇక్కడ cos స్క్వేర్ 2x సేమ్, ఇక్కడ ఏం లేదండి మైనస్. చివరిలో ఓన్లీ అదేనండి ఆన్సర్, జస్ట్ మైనస్. మనం ఫైనల్గా మైనస్ రాసిందాము, ఇక్కడ మైనస్ అండి, జస్ట్ మైనస్ రాస్తే అయిపోతుంది, అదే ఆన్సర్. కాబట్టి మీకు ఈ సైన్ ఉన్నది కాస్ ఉన్నది అని కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఏదున్నా కానీ చక్కగా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనం సైన్ స్క్వేర్ థీటా ఫార్ములా రాయాలన్నమాట. సైన్ స్క్వేర్ థీటా ఫార్ములాస్ రాయాలి. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా, ఇక్కడ 1 మైనస్. ఓకే, 1 మైనస్. కాబట్టి ఇక్కడ సైన్ స్క్వేర్ 2x, సైన్ స్క్వేర్ 2x కాబట్టి ఇక్కడ మైనస్. ఓకే, థీటా ప్లస్ 2x. ఓకే, సో ఈ విధంగా జస్ట్ చివరిదాని మైనస్ అంతే, ఎందుకంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇది ఒక్కటే చేంజ్ అవుతుంది అంతే, చివరిదాని మైనస్ అంతే. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చక్కగా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్, సైన్ క్యూబ్ కాస్ క్యూబ్, సైన్ పవర్ 4 కాస్ పవర్ 4, చాలా ఈజీగా. ఆ పైన ఉన్నప్పుడు రిడక్షన్ ఫార్ములాస్లో మనం తీసుకొస్తాం, రిడక్షన్ ఫార్ములాస్. సో రిడక్షన్ ఫార్ములాస్ మనకి మోర్ దెన్ పవర్ కనుక 4 ఉన్నట్లయితే దాని ద్వారా మనం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎక్స్ట్రా ప్రాబ్లం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అంటే సైన్ క్యూబ్ కాస్ క్యూబ్ ఇచ్చేసాడు, కానీ ఓన్లీ కాస్ పవర్ 4 ఇచ్చాడు. రేపు పొద్దున సైన్ పవర్ 4 ఇస్తే ఎలాగూ, అందువల్ల మీరు ఈజీగా ఫీల్ అవడానికి నేను ఆ ఎక్స్ట్రా క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బిట్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16, ఇంటిగ్రల్ x ఇంటూ ఓకే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏదైతే అండర్ రూట్లో దాన్ని టీ స్క్వేర్ అనుకోండి అంతే. లీనియర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అండర్ రూట్లో దాన్ని టీ స్క్వేర్ అనుకోండి. సో ఈ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ మీరు మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో చాలా ఇంపార్టెంట్ అండి. సో లెట్ I is equal ఇంటిగ్రల్ x ఇంటూ రూట్ 4x ప్లస్ 3 dx. ఓకే, సో ఇక్కడ చేస్తాం, పుట్ 4x ప్లస్ 3 is equal t స్క్వేర్, 4x ప్లస్ 3 is equal t స్క్వేర్. డెరివేటివ్ కట్టినట్టు ఎంత, 4x కి dx, 3 కి 0, సో 2t dt. కాబట్టి dx is equal to అంటే 4 dx is equal 2t dt. ఓకే, సో 2 క్యాన్సిల్, అంటే dx వాల్యూ ఏమవుతుంది, 1/2 t dt. dx వాల్యూ ఎంత వచ్చిందండి, 1/2 dt. ఓకే, సో dx వాల్యూ తెలిసింది. మరి x వాల్యూ తెలియదు కదా మనకి. ఇప్పుడు దీని వాల్యూ తెలుసు, రూట్ t స్క్వేర్ అంటే సరిపోతుంది, కానీ దీని వాల్యూ తెలియదు కదా. అందులో దాని వాల్యూ కోసం అగైన్ ఇక్కడ చూడండి, 4x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్, అంటే 4x ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ 3, x ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్ మైనస్ 3/4. సో దీని నుంచి మనకి x వచ్చేసిందండి. ఇది ప్రాసెస్. కాబట్టి ఈ రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఆ రూట్లు ఏదైతే ఉందో దాన్ని టీ స్క్వేర్ అనుకోండి, ఈజీగా ఎవాల్యుయేట్ అయిపోతుంది. సో I ఈజ్ ఈక్వల్ x అంటే మనకి టీ స్క్వేర్ మైనస్ 3/4, టీ స్క్వేర్ మైనస్ 3/4. తర్వాత ఇక్కడ రూట్ ఆఫ్ 4x, ఇప్పుడు మనకి రూట్ ఆఫ్ 4x ప్లస్ 3 ఇది కూడా ఎంత, రూట్ ఆఫ్ టీ స్క్వేర్. రూట్ ఆఫ్ టీ స్క్వేర్ అంటే టీనే, కాబట్టి ఇది వచ్చేసరికి టీ. ఓకే, నెక్స్ట్ dx అంటే 1/2 t dt, 1/2 dt. ఓకే, ఇప్పుడు ఎంత అయింది ఇది నీకు, 1/2 ఇంటూ 2 1/8 అయింది. ఓకే, ఇంటిగ్రల్ టీ స్క్వేర్ మైనస్ 3, ఈ టీ ఇంటూ టీ ఎంత, టీ స్క్వేర్. ఇట్లా ప్రతి స్టెప్ రాసుకున్నట్లయితే ఎక్కడ మిస్టేక్ జరగదు, మిస్టేక్ జరగకుండా మనం రాసుకున్నట్టు అల్టిమేట్గా. సో ఏమవుతుంది నీకు, 1/8 ఇంటూ ఏమవుతుంది నీకు, ఇది t⁴ మైనస్ 3t స్క్వేర్, t⁴ మైనస్ 3t స్క్వేర్ dt. ఓకే,
సో టీ పవర్ 4కి ఎంత అండి? ఇప్పుడు టీ పవర్ 4కి టీ పవర్ 5/5 మైనస్ 3 t³ 3. ఓకే, ఈ 3 క్యాన్సిల్. ఎంత అండి ఇది? 1/40 ఇంటూ టీ పవర్ 5 మైనస్ 1/8 ఇంటూ t³. టీ ఎంత అండి? మనం అనుకుంది ఇక్కడ టీ అంటే √4x+3, √4x+3. కాబట్టి మీరు √t⁵ ఇలా కూడా రాసుకోవచ్చు. t⁵ అంటే 4x+3 √5 రాసుకోవచ్చు. లేదు మీరు దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, 4x+3 5/2 కూడా రాసుకోవచ్చు. తప్పులేదండి, 5/2 రాసుకున్నా తప్పులేదు. ఓకే, సో 5 వేసినా మార్కులు ఇస్తాడు, నో ప్రాబ్లం. మీకు ఎలా రాసినా పర్లేదండి. సో నేను 2 రాస్తాను, 4x+3 5, ఓకే, మైనస్ 1/8 4x+3 3, ఓకే, ఇది 3 ఇక్కడ రాస్తాను. t⁵ ఈజ్ ఈక్వల్, ఇక్కడ రాస్తాను t⁵. ఓకే, ఇదోసారికి t ఈజ్ ఈక్వల్. ఓకే, t⁵ ఈజ్ ఈక్వల్ ఎంత అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేశాం. ఓకే, సో ఇదోసారికి 3, ఓకే, √ ప్లస్ c. లేదు ఇలా వద్దనుకుంటే ఇలా కూడా రాసుకోవచ్చు, 4x+3 5/2 ఇంటూ 1/40 మైనస్ 1/8 ఇంటూ 4x+3 3/2. ఇంకా కొంతమంది ఏంటంటే జనరల్గా కొంతమంది దీన్ని కామన్ తీసుకుంటారు 3/2, ఎందుకంటే 3/2 + 1 కాబట్టి √12 అవసరం లేదండి. దీన్ని ఇలా వచ్చేసిన మార్కులు ఇచ్చేస్తారు. సో ఇలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు, యాజ్ యూ లైక్. యూ హ్యావ్ టు చాయిస్ లెఫ్ట్ టు యూ. సో మీ ఇష్టం దేంతో. కాబట్టి ఎప్పుడైనా సరే ఒకటి లీనియరు, ఇంకోటి విత్ రూట్ వితౌట్ రూట్ ఒకటి ఉంటుందండి. 2 బోత్ ఆర్ లీనియర్. ఆ లీనియర్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా రూట్లోని భాగాన్ని తీసుకెళ్ళాలనుకోండి. సో మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇది ఒకటి స్పెషల్ టైప్ అండి, టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17 అండి. క్వశ్చన్ నెంబర్ 17. dx by integral dx by a square minus b plus cx whole square, under root. సో ఇక్కడ చూడటంతో ఇంటిగ్రేషన్ ఎలా చేయాలని తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికి. ఇక్కడ చూడండి, రూట్లో a² - x², ఫార్మ్ ఏంటండి? sin 1x/a, అందువల్ల a² - x² ఫార్ములా తెలుసు, 1/√. a² - x² వల్ల ఏం చదువుతున్నాం? a² - b + cx whole square, అంటే x ప్లస్లో ఇది ఉంది కాబట్టి దీన్ని t అనుకోవాలంతే. ఇంటిగ్రేషన్ ఎలా చేయాలనేది దీన్ని బట్టి మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి. మనకి ఫార్ములా దేనికి ఉన్నది? a² - x² తెలుసు, ఆ x ప్లస్ వేరేది ఉంది, ఆ వేరేదాన్ని t అనుకోండి అంతే. x ప్లస్లో వేరేది ఉందండి మనకి. ఇక్కడ we know the formula only for 1/√a² - x², integral of 1/√a² - x² dx is equal sin 1x/a. So in place of x, another form is there. So let it be t. So put b plus cx is equal t. So derivative 0 c dx is equal dt. So dx is equal 1/c dt. ఎందుకంటే ఇప్పుడు మిగిలిందిగా c dx is equal dt. ఓకే, c dx, ఓకే, c dx is equal dt. Therefore dx is equal 1/dt. Therefore I is equal integral 1/√a² minus t². dx అంటే 1/c dt. సో ఇప్పుడు ఇక మనం ఇలా రాస్తాం, 1/c ఇంటూ ఇంటిగ్రల్
1 by root of a square minus t square dt. 1 by root of a square minus t square అంటే sin inverse. sin inverse ఉన్నప్పుడు క్యాల్కులేటర్ రాయండి. sin inverse x by a అంటే t by a. కాబట్టి 1 by c sin inverse t అంటే b plus ex. b plus ex by a plus c. c is a constant of integration. సో ఇక్కడ ఫార్ములా కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను. 1 by root of a square minus x square. 1 by root of a square minus x square is equal sin inverse x by a plus c. sin inverse x by a plus c. సో ఈ విధంగా చక్కగా మీరు ఆ ఫామ్ కానీ తెలుసుకున్నట్లయితే ఏది టీ అనుకో చాలా ఈజీ తెలిసిపోద్దండి, మీకు పెద్ద ఇబ్బంది లేదు. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 17. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. రూట్ లేదండి కానీ మధ్యలో ప్లస్ ఉంది. ఓకే, ఇక్కడ రూట్ లేదండి. 18th క్వశ్చన్ గమనించినట్లయితే ఇంటిగ్రల్ dx by a square plus b plus ex whole square. b plus ex whole square అంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు వితౌట్ రూట్ అండి. సో వితౌట్ రూట్ మనకి ఫార్ములా ఏంటండి? వితౌట్ రూట్ ఫార్ములా ఏంటి మనకి? 1 by a square plus x square is equal to 1 by a tan inverse x by a. 1 by a square plus x square is equal to 1 by a tan inverse x by a. అంతే కదా. సో ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇది కూడా మీకు ఇక్కడ ఓకే a square plus b plus cx whole square. సో b plus cx is equal to t అనుకున్నట్లయితే సో ఇక్కడ కూడా మనం చక్కగా ఏమొస్తుందండి? 1 by ఇప్పుడు ఇది a square plus t square ఇంటూ dx అంటే 1 by c dt అంటే 1 by c ఇక్కడ ఒకసారికి చక్కగా 1 by a square plus t square. కాబట్టి ఇక్కడ 1 by a square plus t square 1 by a square plus x square ఫార్ములా ఏంటంటే 1 by a tan inverse. కాబట్టి 1 by c ఇంటూ 1 by a tan inverse t by a. ఎందుకంటే ఇంటిగ్రల్ 1 by a square plus x square dx is equal 1 by a tan inverse x by a plus c. ఇదే కదా ఫార్ములా మనకి. సో ఇప్పుడు ఆన్సరు 1 by ac tan inverse t అంటే b plus cx by a plus c. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా అనేటువంటిది ఒక్కసారి గమనించినట్లయితే చాలా ఈజీగా ఆ ఫామ్ ఏంటో తెలియాలండి. ఇంటిగ్రేషన్ చేయడానికి మనం ప్రీవియస్గా ఏమి నేర్చుకున్నాము, దాని ప్రకారం దీన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి, చూడటంతో ప్రాబ్లమ్స్ చూడటంతో ఎలా చేయాలి. ఇంకా మీకు రేపు లైవ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంకా మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే చక్కగా వాటిని మీకు క్లారిఫై చేస్తానండి. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఇప్పటి వరకు మీకు ఎక్సైజ్ 6A కానీ 6B కానీ ఉన్నటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే ఇంకా మీకు మోర్ క్లారిటీ కావాలి అని అనిపించినప్పుడు చక్కగా మీరు ఏదైనా సరే చక్కగా రేపు లైవ్లో మీరు అడగొచ్చు. మీరు మెసేజ్ పెట్టినట్లయితే చక్కగా నేను ఇక్కడ చక్కగా మీకు మళ్ళీ అగైన్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, సో బీ రెడీ ఫర్ లైవ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19 dx by 1 plus e power x. 1 plus e power x. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ బట్టి న్యూమరేటర్ రాయడం అలవాటు చేసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లం కూడా చెప్పాను. ఇది మీకు 1 by a square minus x square అప్పుడు డినామినేటర్ బట్టి న్యూమరేటర్ ఎలా రాయాలి ఇవన్నీ కూడా చెప్పాను. సో ఇక్కడ కూడా చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మనం సింపుల్గా దీన్ని ఈజీ చేసుకోవడానికి ఏంటి మార్గం? లెట్ i ఈజ్ ఈక్వల్ దీన్ని 1 by రాసుకోండి. ఇలా రాసుకుంటే మీకు తెలిసిపోద్ది
ఓహో డినామినేటర్ కూడా న్యూమరేటర్ ఎలాగూ ఇది డినామినేటర్ దీని ప్రకారంగా న్యూమరేటర్ రాయాలి 1 ఉంది ఇక్కడ 1 పక్కన ఏముంది e⁴x అంటే ఏం చేస్తాం ప్లస్ e⁴x మైనస్ e⁴x అయిపోయింది ఓవర్. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏం రాస్తాను నేను 1 ప్లస్ e⁴x మైనస్ e⁴x ఓకే బై 1 ప్లస్ e⁴x dx ఓకే. ఇప్పుడు సపరేట్ చేసాం 1 ప్లస్ e⁴x by e⁴x dx మైనస్ e⁴x by 1 plus e⁴x dx. సో ఇప్పుడు ఇక్కడ బ్రాకెట్ పెట్టి క్యాన్సిల్ చేద్దాం ఓకే. సో ఏమవుతుందండి ఇక్కడ 1 dx ఇది వచ్చేసరికి f'(x) by f(x) ఎందుకంటే దీని డెరివేటివ్ కదా ఇది డైరెక్ట్గా ఇంటిగ్రల్ తెలిసిపోయింది ఇంకేం చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఇంటిగ్రల్ f'(x) by f(x) dx ఇంటిగ్రల్ is equal to log of f(x) plus log of f(x) plus కాబట్టి 1కి ఇంటిగ్రల్ x ఓకే x మైనస్ log of 1 ప్లస్ e⁴x. సో మాడ్యులస్ పెట్టుకోవచ్చు ఎందుకంటే e⁴x ఇది ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి మాడ్యులస్ పెట్టినా పెట్టకపోయినా పర్లేదు. సో x మైనస్ log of e⁴x. సో ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 x² by a plus bx whole square x² by a plus bx whole square integral x² by a plus question number 20 x² by a plus bx whole square dx question number 20 a plus bx whole square. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే x² by a plus bx whole square ఓకే. సో ఇక్కడ గమనించండి ఇక్కడ కూడా మనకి హోల్ స్క్వేర్ హోల్ పవర్ అనేది దాని టీ అనుకోండి అదే కదా మొదటి నుంచి చెప్పు ఎందుకంటే 1/x² తెలిస్తే -1/x అని. సో అందువల్ల ఎక్కడైనా హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఏది ఉన్నా కానీ చక్కగా మీరు దాన్ని టీ అనుకోండి. సో x² by a plus bx whole square dx ఓకే. ఇప్పుడు ఇక్కడ చేసేద్దాం పక్కన పుట్ a plus bx is equal to ఓకే దీని డెరివేటివ్ 0 b into dx is equal dt అంటే dx వాల్యూ ఎంత ఫస్ట్ 1/b dt సేమ్ ఇందాక వచ్చిందండి ఈ ప్రాబ్లం. ఇందాక ప్రాబ్లం మనం చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనం 16th ప్రాబ్లం చేసాము సేమ్ అది. తర్వాత ఇక్కడ x వాల్యూ లేదు కదా మనకి దీని నుంచి x వాల్యూ అయితే రాబడతాం a plus bx is equal t అంటే bx is equal t minus a. సో x is equal to ఏమొస్తుంది మీకు t minus a by b అంటే ఇప్పుడు x² కదా కావాల్సిన x² is equal t minus a by b whole square అంటే అప్పుడు a² plus b² minus 2ab by b² అంతే కదా a² plus b² minus 2ab by b². సో ఇప్పుడు therefore I is equal x² value t² plus a² minus 2ab by b² okay b². నెక్స్ట్ పెద్ద ఇంటికి పెడతాం డివైడెడ్ బై ఎందుకంటే ఇదంతా న్యూమరేటర్ అండి a plus bx whole square అంటే t² ఓకే t² ఇంటూ dx అంటే మనకి 1/b dt ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఇది 1/b² ఇది 1/b ఇది 1/b² ఇది 1/b అండి రెండు 1 డినామినేటర్లో ఉంది అంటే ఏం రాసుకోవచ్చు 1/b³ ఓకే. ఇప్పుడు ఎలా రాస్తానంటే t² ప్లస్ a² మైనస్ 2ab బై t² dt ఓకే. సో ఇప్పుడు సపరేట్ చేసేద్దాం 1/b³ ఇంటూ సపరేట్ చేసినట్టయితే t² by t² సపరేట్ చేసామండి t² by t² ప్లస్ a² by t² మైనస్ 2at by t² dt ఓకే. సో ఇప్పుడు ఇక్కడ t² క్యాన్సిల్ ఓకే
సో ఇక్కడ టీ స్క్వేర్లో ఈ టీ స్క్వేర్లో టీ క్యాన్సిల్ అండి. ఓకే, సో సపరేట్ చేసినట్లయితే 1/b ఇంటూ ఇంటిగ్రల్ ఇక్కడ ఏమొస్తుంది 1, ఇక్కడ వస్తుంది a స్క్వేర్ ఇంటూ 1/t స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మైనస్ 2a ఇంటూ 1/t. ఓకే, ఇది సో ఇప్పుడు ఫైనల్గా మనం చక్కగా దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు దీని ఇంటిగ్రల్ మనం చక్కగా చేసుకోవచ్చు. 1 ఇంటిగ్రల్ టీ అని 1/t స్క్వేర్కి మైనస్ 1/t, 1/tకి log t. ఓకే, ఇక్కడ రాస్తాను నేను, ఇక్కడ చక్కగా రాస్తాను, ఇక్కడ చక్కగా రాస్తాను. 1/b క్యూబ్, 1/b క్యూబ్ ఇంటూ 1కి t అండి, 1కి ఇంటిగ్రల్ t అండి. ఓకే, తర్వాత ఇంకా a ప్లస్ a స్క్వేర్ ఇంటూ 1/t స్క్వేర్కి మైనస్ 1/t. ఓకే, తర్వాత మైనస్ 2a ఇంటూ log t, అది log t. ఓకే, సరే. సో ఇప్పుడు ఫైనల్గా మీరు t అంటే ఏంటి? మనం a ప్లస్ bx అది. సో 1/b క్యూబ్ ఇంటూ చక్కగా a ప్లస్ bx మైనస్ a స్క్వేర్ బై a ప్లస్ bx మైనస్ 2a log a ప్లస్ bx ప్లస్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చక్కగా సాల్వ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఈ ప్రాబ్లం ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో దీన్ని బాగా స్టార్ మార్క్ పెట్టుకోండి, ఇది బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, అంటే 6A 6Bలో మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయండి. 2 సార్లు మీరు చేసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం అండి. ఇక 21st ప్రాబ్లం. x స్క్వేర్ బై రూట్ 1 మైనస్ x ఇంటిగ్రల్ x స్క్వేర్ బై రూట్ 1 మైనస్ x dx అలా రూట్ 1 మైనస్ dx. కాబట్టి ఇక్కడ లెట్ I is equal ఇంటిగ్రల్ x స్క్వేర్ బై రూట్ 1 మైనస్ x dx. ఓకే, రూట్ 1 మైనస్ x dx. సో ఏం చెప్పాను? అండర్ రూట్లో ఉన్నటువంటి ఏదైనా సరే టీ స్క్వేర్ అనుకోండి. కాబట్టి ఇక్కడ పుట్ 1 మైనస్ x ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్. సో 1 అండ్ 0, దీనికి dx ఈజ్ ఈక్వల్ 2t dt. సో dx ఈజ్ ఈక్వల్ మైనస్ 2t dt. dx వాల్యూ ఇది. తర్వాత దీని నుంచి x వాల్యూ ఎంత వస్తుంది? ఈ 16th కానీ లేదా 20th కానీ ఇవన్నీ ఒకటేనండి. 1 మైనస్ x ఎంత? టీ స్క్వేర్. అంటే 1 మైనస్ టీ స్క్వేర్ ఎంత? x అంటే 1 మైనస్ టీ స్క్వేర్. ఇప్పుడు x స్క్వేర్ కదా ఇక్కడ ఉంది, అందువల్ల x స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 1 మైనస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఏ మైనస్ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ మైనస్ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, సో ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ ఎంతండి? 1 ప్లస్ t పవర్ 4 మైనస్ 2t స్క్వేర్ బై ఇది రూట్ ఆఫ్ టీ స్క్వేర్, లేదా ఇక్కడ రాసేద్దాం. ఇప్పుడు తర్వాత రూట్ 1 మైనస్ ఎక్స్ ఉంది. అంటే రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ టీ స్క్వేర్ అంటే టీ. అంటే ఇక్కడే రాసేస్తే ఒక పని అయిపోతుంది కదా, ఎవాల్యుయేట్ చేసాం. ఇక్కడ వరుసగా ఎక్స్ స్క్వేర్ అంటే రాసాము, రూట్ 1 మైనస్ ఎక్స్ అంటే రాసాము. సో ఇంటూ డిఎక్స్ అంటే ఎంత? మైనస్ 2t dt. సో ఇక్కడ టీటీ క్యాన్సిల్. కాబట్టి ఇక మిగిలిపోయింది ఇక చక్కగా మైనస్ 2 ఇంటూ 1 అది. సో మైనస్ 2 dt. తర్వాత మైనస్ 2 ఇంటూ టీ పవర్ 4 dt ప్లస్ మైనస్ ఇది మైనస్ ప్లస్ 4 ఇంటూ టీ స్క్వేర్ dt. 4 ఇంటూ టీ స్క్వేర్ dt. ఇక్కడ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 4 అండి. సో ఫైనల్ ఆన్సరు మైనస్ 2 ఇంటూ టీ, మైనస్ 2 ఇంటూ టీ పవర్ 5/5. తర్వాత ప్లస్ 4 ఇంటూ టీ క్యూబ్ బై 3. టీ అంటే ఏంటి? ఇందాకే చెప్పాను. టీ అంటే ఏంటి? రూట్ ఆఫ్ కదా. టీ అంటే ఏంటండి? రూట్ ఆఫ్. మనకి టీ అంటే టీ స్క్వేర్ అంటే 1 మైనస్ ఎక్స్ అండి. టీ అంటే రూట్ ఆఫ్. కాబట్టి మీరు 2 విధాలు రాసుకోవచ్చు. మైనస్ 2 ఇంటూ రూట్ 1 మైనస్ ఎక్స్ ఇలా రాసుకోవచ్చు. ఓకే, మళ్ళా మైనస్ 2/5 ఇంటూ
root 1 minus x whole power 5 plus 4 by 3 into root 1 minus x whole cube plus cగా రాసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ ఎక్కడైనా సరే మనకి ఆ లీనియర్ ఫ్యాక్టర్ అండర్ రూట్లో ఉన్నప్పుడు దాన్ని చక్కగా టీ² అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. అంటే ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత మనకు నోన్ ఫార్ములా తీసుకురావాలి. ఈ ఎక్సైజ్ 6A కానీ 6B కానీ టోటల్ మనకి 8 పార్ట్స్ పట్టిందండి. టోటల్ ప్రాబ్లం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కూడా విత్ డీటెయిల్ సొల్యూషన్ ఈచ్ అండ్ ఎవ్రీది చక్కగా మీరు నోట్స్ మెయింటైన్ చేసుకొని ప్రతి ఎక్సైజ్ వారుగా నెక్స్ట్ 6C స్టార్ట్ చేస్తానండి చక్కగా. సో ఇది ఎక్కడ కూడా మధ్యలో గ్యాప్ ఉండదండి. డైలీ కూడా మీకు ఒక 10 ప్రాబ్లమ్స్ లేదా 15 ప్రాబ్లమ్స్, సో మినిమం 10 ప్రాబ్లమ్స్ ఉండే విధంగా చూస్తాను. చక్కగా వాటిని రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు టోటల్ సిలబస్ అంతా కూడా ఈ 3 monthsలో మీకు చక్కగా నేను ఇవ్వడం జరుగుతుంది. చక్కగా ఉపయోగించుకోండి. ఇంకా ఎవరికైనా ఇంకా క్లియర్గా అర్థం కాకపోయినట్లయితే ఆన్లైన్ ట్యూషన్ చెప్పమంటే చెప్తానండి. నా నెంబర్ ఆల్రెడీ ఉన్నది, దానిలోనే 9515807386 9515807386. సో దాన్ని కాల్ చేసినట్లయితే మీరు మాట్లాడుకోవచ్చు. సో మీకు అల్టిమేట్గా మీరు ఏ విధంగా కూడా డౌట్ అనేది ఉండకుండా ఉండాలి. వితౌట్ హ్యావింగ్ ఎనీ డౌట్ యూ విల్ బి ఫీల్ హ్యాపీలీ, అంతే హ్యాపీగా ఉండాలండి. సో ప్రతి ఒక్క సొల్యూషన్ కూడా క్లారిటీగా అర్థం కావాలి. సో అల్టిమేట్గా నా యొక్క ఎయిమ్ అదండి. ఏ ఒక్కరు కూడా మ్యాథ్స్ గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు, హ్యాపీగా ఫీల్ కావాలి. సో అల్టిమేట్గా నా యొక్క గోల్ అయితే అదండి. సో డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్సైజ్ 6C ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనేటువంటిది, ఎందుకంటే ఇప్పటివరకు మీకు ఇంటిగ్రేషన్లో లాస్ట్ టైం మనకు మొదట్లో tan xకి cot xకి secant xకి cosecant x తెలియదు, కానీ ఈ లాస్ట్ వీడియోలో 6Bలో తెలిసింది. ఎందుకు tan xకి log of sin x, log of modulus sin x plus c, అలాగే cot xకి మనకి log of cot xకి ఇంటిగ్రల్ log of sin x plus c, అలాగే tan xకి log of modulus secant x plus c. సో ఆ విధంగా secant x తెలిసింది, అలాగే cosecant x తెలిసింది. నెక్స్ట్ మీకు log x కూడా తెలుస్తుందండి. ఇప్పుడు log x ఇంటిగ్రల్ తెలియదు, బై పార్ట్స్లో మనకి ఇంటిగ్రేషన్ తెలుస్తుందండి. సో మీరు వీటిని చక్కగా నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చక్కగా ఇవన్నీ కూడా 1-2 సార్లు చూసుకోండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అని అనుకున్నట్లయితే చక్కగా నా ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ కూడా కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.